బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కన్స్ట్రక్షన్ సైట్ లో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఈ ఘటన జరిగింది. కూలీలు నివసిస్తున్న ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ చందానగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కన్స్ట్రక్షన్ సైట్ లో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఈ ఘటన జరిగింది. కూలీలు నివసిస్తున్న ప్రాంతంలో సిలిండర్లు పేలడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం మాత్రం మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఒక అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉంది. దాని పక్కనే కొంతమంది వరుస కూలీలు షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. అయితే అందులో ఒక్కసారిగా ఈ యొక్క సిలిండర్ పేయడంతో ఒక భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎంత ఫైర్ సంబంధించిన నేపథ్యంలో ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ప్రమాదానికి మాత్రం సిలిండర్ పేలడం వల్లనే ఒక ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి చూస్తే వీరంతా కూడా రోజువారీ వరుస కూలీలుగా తెలుస్తుంది. వారి యొక్క షెడ్ వేసుకొని నివాసం ఉంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రమాదం మాత్రము చోటు చేసుకోలేదు. అయితే కొంత ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మంటలు మాత్రం అదుపులోకి వచ్చిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ యజమాని ఏమైనా స్పందించారా దీనిపై? ప్రస్తుతం మాత్రం ఎవరు కూడా స్పందించలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు మంటలు అదుపులోకి తీసుకురావడానికే ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క సంబంధించి మాత్రము ఇంకా ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికి మాత్రం ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం చోటు చేసుకునే నేపథ్యంలో అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలు అదుపులో